ఫ్రెండ్స్, ఈరోజు టీ నుండి మేము ప్రతివారం పెద్ద మొత్తంలో కష్టపడి మీకోసం ఒక గుండె ఆగిపోయేలా చేసే యానిమేటెడ్ హర్రర్ స్టోరీని తయారు చేస్తాము. కాబట్టి ఒకవేళ మీరు మా ఛానల్ కథలను ఎంజాయ్ చేస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మా లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. సో ఇప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా మన హారర్ స్టోరీని మొదలు పెడదాం రండి. ఫ్రెండ్స్, 14 సంవత్సరాల జేక్ తండ్రికి ఇటీవల ఒక కొత్త నగరానికి బదిలీ వచ్చింది. సో ఆ కారణంగా జేక్ను కొత్త స్కూల్లో చేర్పించారు. అయితే జేక్కు కొత్త వ్యక్తులతో మాట్లాడడం చాలా కష్టంగా అనిపించేది. అతను స్వభావంగా చాలా సంకోచంగా ఉండేవాడు. కొత్త స్కూల్లో సహపాఠులతో స్నేహం చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వారితో ఎలా మాట్లాడాలో అతనికి తెలియదు. ఎవరైనా పిల్లలు ముందుగా వచ్చి మాట్లాడాలని ప్రయత్నిస్తే అతను తీవ్రంగా కంగారు పడిపోయేవాడు. సరైన మాటలు పలకలేక అర్థంకాని విధంగా స్పందించేవాడు. దీనివల్ల ఇతర పిల్లలకు అతను విచిత్రంగా అనిపించేవాడు. కానీ కాలక్రమేణా కొంతమంది విద్యార్థులు అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా మూర్ఖుడు, లూజర్ వంటి పేర్లతో ఎగతాళి చేయడం ప్రారంభించారు. కొందరు అతన్ని తరచూ ఆట పట్టిస్తూ వేధించడం కూడా మొదలుపెట్టారు. అయితే ఈ పరిస్థితి జేక్కు మరింత ఒంటరితనాన్ని, బాధను కలిగించింది. జేక్కు కొత్త స్కూల్ అస్సలు నచ్చడం లేదు మరియు అతని ఇంకా ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండటం మొదలుపెట్టాడు. క్లాసులు ముగిసినప్పుడు లేదా ఫ్రీ పీరియడ్ బ్రేక్ సమయం వచ్చినప్పుడు మిగతా పిల్లలు గ్రౌండ్లో లేదా కారిడార్లలో గుంపులుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ గడిపేవారు. కానీ జేక్ మాత్రం ఎవరినీ ఎదుర్కోవద్దని భావించి నెమ్మదిగా మెట్లపైకి వెళ్లి 4వ అంతస్తులో ఉన్న స్కూల్ వాష్రూంలో దాక్కునేవాడు. ఆ 4వ అంతస్తు వాష్రూం పాతదిగా, కొంతవరకు విరిగిపోయినట్టుగా ఉండేది. అందువల్ల అక్కడికి సాధారణంగా ఎవరూ రారు. ఆ ఖాళీ ప్రదేశం జేక్కు కొంత సురక్షితంగా అనిపించేది. అక్కడే అతను ఒంటరిగా కూర్చుని సమయాన్ని గడుపుతూ తన భావాలను ఎవరికీ చెప్పలేక నిశ్శబ్దంగా బాధపడేవాడు. కానీ ఒకరోజు లంచ్ బ్రేక్ సమయంలో జేక్ భయంతో బాత్రూంలోని ఒక క్యాబిన్లో దాక్కుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. అప్పుడు బయటనుంచి ఎవరో లోపలికి వస్తున్న అడుగుల శబ్దం అతని చెవులకు పడింది. ఆ శబ్దం విన్న వెంటనే అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తన క్లాస్లోని రౌడీ పిల్లలు తన్ను వెతుక్కుంటూ వచ్చేశారేమో అన్న భయం అతన్ని కమ్మేసింది. కంగారుతో జేక్ క్యాబిన్ తలుపు కింద నుంచి మెల్లగా తొంగి చూశాడు. అక్కడ అతనికి కనిపించింది చిరిగిపోయిన పాత బూట్లు, వాటి పక్కన ఒక మనిషి కాళ్ళు. బయట నిలబడి ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలియదుగాని అతని నుంచి వినిపిస్తున్న గుర్రుమనే శబ్దం జేక్ గుండెల్లో మరింత భయాన్ని నింపింది. సో ఆ క్షణంలో జేక్ పూర్తిగా వణికిపోయాడు. బయటికి వెళ్లాలా లేక అక్కడే నిశ్శబ్దంగా ఉండాలా, ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. భయం, అయోమయం కలిసి అతన్ని కదలకుండా నిలికాయి. కానీ సరిగ్గా అప్పుడే స్కూల్ లంచ్ బ్రేక్ ఓవర్ అయ్యే బెల్ మోగింది. జేక్ చాలా ధైర్యం చేసి తలుపు తెరిచాడు. అప్పుడతను చూశాడు, బయట ఎవరూ లేరు. బాత్రూం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. కానీ తదుపరి క్షణంలో అతని చూపు అద్దం మీద పడింది. అద్దంలో అతను చూసింది అతని గుండెను ఒక్కసారిగా ఆపేసినట్టే అయింది. తన వెనక కోటు ప్యాంటు వేసుకున్న ఒక ముసలి వ్యక్తి నిలబడి ఉన్నట్టు కనిపించాడు. ఆ వ్యక్తి వింతగా నవ్వుతూ జేక్ను గట్టిగా చూస్తున్నట్టుగా అనిపించింది. భయంతో జేక్ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. బాత్రూంలో తను ఒక్కడే ఉన్నాడు. ఆ దృశ్యం అతని ఆత్మను వణికించింది. గుండె బలంగా కొట్టుకుంటూ శ్వాస ఆగిపోతున్నట్టుగా అనిపించింది. వెంటనే జేక్ పరిగెత్తుకుంటూ బాత్రూం నుంచి బయటకు వచ్చాడు. నేరుగా తన క్లాస్ రూంలోకి వెళ్లి బెంచ్పై నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇంకా భయం తీరక ఏం జరిగిందో అర్థంగాక అదే కంగారుతో రోజు ముగిసే వరకు మౌనంగా ఎదురుచూశాడు. అయితే కొంత సమయం తర్వాత స్కూల్ ఓవర్ అయినప్పుడు జేక్ స్కూల్ బయట తన నాన్నగారి కోసం వేచి చూస్తున్నాడు. మరియు అప్పుడు అతనికి మళ్లీ ఆ ముసలి వ్యక్తి కనిపించాడు. 4th ఫ్లోర్ బాల్కనీ నుండి ఆ ముసలి వ్యక్తి అతనికి బై చెప్తున్నాడు, అదే భయంకరమైన నవ్వుతూ. దీనికంటే ముందే జేక్ ఎవరికైనా ఏదైనా చెప్పేలోపే తన నాన్నగారు అతన్ని తీసుకెళ్లడానికి వచ్చారు. ఈరోజు స్కూల్లో ఏమైతే జరిగిందో దానివల్ల జేక్ చాలా షాక్డ్ స్టేట్లో ఉన్నాడు. అందుకే అతను తన నాన్నగారికి ఎక్కువగా ఏమీ చెప్పలేకపోయాడు. జేక్ ఆ రాత్రి ఆ ముసలి వ్యక్తి భయంతో అస్సలు నిద్రపోలేకపోయాడు. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే మరుసటి రోజు స్కూల్లో జేక్ టీచర్ క్లాస్లో పాఠం చెబుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆమె జేక్ను ఒక ప్రశ్న అడిగారు. జేక్ జవాబు చెప్పడానికి లేవగానే తన టీచర్ వెనక సరిగ్గా అదే కోటు ప్యాంటు వేసుకున్న ముసలి వ్యక్తి కనిపించాడు. అలాగే వింతైన రీతిలో నవ్వుతున్నాడు. జేక్ అతన్ని చూడగానే గట్టిగా అరిచాడు, "మ్యామ్, మీ వెనక ఎవరో ఉన్నారు మ్యామ్, మ్యామ్" అని గట్టిగా అరిచినప్పుడు ఆ మనిషి అక్కడి నుంచి మాయమైపోయాడు. కానీ జేక్ ఏదైతే చూడగలిగాడో అది క్లాస్లో ఎవరికీ కనిపించడం లేదు. అందుకే అందరికీ జేక్ తన టీచర్ను ఎగతాళి చేస్తున్నాడని అనిపించింది. పిల్లలందరూ నవ్వడం మొదలుపెట్టారు. కానీ జేక్ కళ్లల్లో కన్నీళ్లున్నాయి. అయితే జేక్ క్లాస్లో మాట్లాడినందుకు టీచర్ అతనికి శిక్ష విధించారు. చేతులు పైకెత్తి నిలబడండి అని చెప్పడంతో అతను అందరి ముందు నిలబడాల్సి వచ్చింది. పిల్లలందరూ అతన్ని చూసి నవ్వుతున్నారు. ఆ నవ్వులు జేక్ గుండెల్లో మంట పెంచాయి. అవమానం, బాధ, కోపం అన్నీ కలిసిపోయాయి. అప్పుడే అకస్మాత్తుగా అతనిలో ఏదో మారిపోయినట్టుగా అనిపించింది. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నట్టు కనిపించాయి. క్లాస్లోని బుల్లీ క్రిస్ నవ్వుతూ కనిపించగానే జేక్ ఒక్కసారిగా అదుపు కోల్పోయాడు. కోపావేశంలో అతని క్రిస్పై దాడి చేసి అతని కళ్లను గాయపరిచాడు.
ఒక్క క్షణంలో క్లాస్ మొత్తం గందరగోళంగా మారిపోయింది. పిల్లలు అరుస్తున్నారు, టీచర్ షాక్కు గురయ్యారు. క్రిస్ను వెంటనే హాస్పిటల్కు తరలించారు. జేక్ను ప్రిన్సిపల్ గది వద్దకు తీసుకెళ్లారు. అక్కడ జేక్ వణికుతూ ఒకటే మాట చెప్తున్నాడు, నేను క్రిస్ను కొట్టాలని అనుకోలేదు, నేను చెయ్యలేదు అని చెప్పగానే అతని మాటల్లో గందరగోళం, భయం మరియు అయోమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ జరిగింది మాత్రం చాలా తీవ్రమైనది. అది అందర్నీ కలవరపరిచింది. కానీ ప్రిన్సిపల్ అతని ఒక్క మాట కూడా వినలేదు. మరియు అతని నాన్నగారికి కూడా ఫోన్ చేసి స్కూల్కు అర్జెంటుగా రమ్మని చెప్పారు. జేక్ పదే పదే ప్రిన్సిపల్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ ఆ ప్రిన్సిపల్ అతన్ని తిడుతూనే ఉన్నారు. అప్పుడే అకస్మాత్తుగా జేక్ ప్రిన్సిపల్ గొంతు పట్టుకుని ఆమె గొంతు నొక్కడం మొదలుపెట్టాడు. ఎంత గట్టిగా అంటే ప్రిన్సిపల్ నోటి నుండి శబ్దం కూడా రావడం లేదు. ప్రిన్సిపల్ తన టేబుల్ మీద ఉన్న బెల్ను పదే పదే మోగించారు. మరియు అప్పుడు ప్రిన్సిపల్ అసిస్టెంట్ పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. అతను ఎలాగో జేక్ను ఆపి వెనక్కి నెట్టాడు. మరియు అతనికి ఒక గట్టి దెబ్బ కొట్టాడు. కానీ జేక్ ఆ దెబ్బకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. బదులుగా అతను ఒక వింతైన రీతిలో నవ్వడం మొదలుపెట్టాడు. అది జేక్ కాదని, అతని ఎవరి వశంలోనో ఉన్నట్లుగా అనిపించింది. ప్రిన్సిపల్ జేక్ మీద చాలా కోపంగా ఉంది. ఆమె జేక్ను ఒక స్టోర్ రూంలో బంధించి ఒక ప్యూన్ను ఆ రూమ్ బయట నిలబెట్టారు. మరియు ఆ తర్వాత జేక్ నాన్నగారి రాక కోసం వేచి చూడడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి అతని నాన్నగారు స్కూల్కు చేరుకున్నారు. మరియు ప్రిన్సిపల్ అంతా అతని నాన్నగారికి చెబుతూ ఉండగానే అకస్మాత్తుగా వారికి స్టోర్ రూమ్ నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఎప్పుడైతే వారు ఆ స్టోర్ రూమ్కు చేరుకున్నారో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. స్టోర్ రూమ్ తలుపు విరిగిపడి ఉంది మరియు ప్యూన్ అక్కడ గాయపడిన స్థితిలో పడి ఉన్నాడు. అతను తన వేళ్లతో మెట్ల వైపు సైగ చేశాడు. అప్పుడు ప్రిన్సిపల్ మరియు జేక్ నాన్నగారు త్వరగా అటువైపు పరిగెట్టారు. అక్కడ జేక్ ఆ ముసలి వ్యక్తి వెనక వెళ్తూ 4th ఫ్లోర్ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జేక్ పూర్తిగా ఆ వ్యక్తి వశంలో ఉన్నట్లు అనిపిస్తోంది. జేక్ నాన్నగారు పరిగెత్తుకుంటూ పైకి వెళ్లగానే ఎవరో జేక్ను ఆ 4th ఫ్లోర్ బాత్రూం అద్దం లోపలికి లాగుతున్నట్లు వారు చూశారు. మరియు జేక్ సగం శరీరం ఆ అద్దం లోపలే ఉంది. ఇది చూసి వారి గుండె తరుక్కుపోయింది. వారు త్వరగా వెళ్లి తన పూర్తి శక్తిని ఉపయోగించి జేక్ను వెనక్కి లాగారు. జేక్ అప్పటికే స్పృహలో లేడు. అతని పూర్తి శరీరం మీద ఎన్నో గాయాలున్నాయి. అతన్ని త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది. జేక్ తనతో జరిగిన పూర్తి కథను మొదటి నుండి చివరి వరకు చెప్పాడు. ఆ కోటు ప్యాంట్ మనిషి తనతో పాటు ఆ అద్దం అవతలి ఉన్న తన ప్రపంచానికి తీసుకెళ్లాలని అనుకున్నాడని. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.